అబ్బబ్బబ్బబ్బబ్బా ఢిల్లీలో ఎండలు వానలు పోటీ పడుతున్నట్టే ఉన్నాయుల్లా మొన్నటి దానిక ఎక్కడ ఎప్పుడు లేనట్టు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నిప్పులు కురిపిస్తే ఇప్పుడు ఎండలను సవాల్ చేసినట్టు వానలు కూడా రికార్డు స్థాయిలో పడి వరదలను రప్పిస్తున్నాయి చూస్తుంటే ఇది ఢిల్లీనా లేకపోతే ఏదైనా సముద్రమా అన్నట్టే ఉన్నది ఏం వానా 88 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి మరీ షింకులు పడ్డాయి 1936లో ఒక గట్టి వాన పడ్డదట దానికంటే కూడా ఇదే పెద్ద వాన అది కూడా ఆషామాషి గాదుల్లా 24 గంటల్లా 235.5 మిల్లీమీటర్లు పడ్డది ఇగో చూడుండ్రి వరద రోడ్ల మీద ఎట్లా వారిందో బస్సులు కార్లు వ్యాన్లు బండ్లు అంబులెన్స్లు అన్ని మునిగిపోయినాయి ఇవి రోడ్లా లేకపోతే నదులు అన్నట్టు తయారైంది ఈ వరదలకెళ్లే జనం ముల్లే మూట పట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఇక కొందరు వరదలనే చిక్కుకుంటే వాళ్ళను బయటకు తీసుకొచ్చిండ్రు ఇట్లా సామాన్యులే కాదుల్లా ఎంపీలు మంత్రులకు కూడా ఈ వరద కష్టాలు తప్పుతలేవు అసలే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఎంపీలు ఇద్దరు ఢిల్లీలో ఉన్నారు వాళ్ళ ఇండ్ల చుట్టూ వరదేనట ఇంకో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఇంటి చుట్టూ వరద ఉంటే ఆయనను కార్ దగ్గరికి ఆయన సిబ్బంది ఎత్తుకొని వచ్చిండ్రు ఇట్లా ఒక్కరిల్లే కాదు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇల్లు మొత్తం నీటితో నిండిపోయిందట సామాన్లన్నీ ఖరాబ్ అయినాయి కరెంట్ షాక్ గిట్లు వస్తుందని కరెంట్ బంద్ చేసిరట రోడ్లన్నీ ఇప్పుడు సాఫ్ చేస్తుర్రట అందుకే టైం కు పార్లమెంట్ వచ్చిందని చెప్పుకొచ్చిండు అన్నట్టు ఇంకా ఢిల్లీ జలమంత్రి అతిషి ఇల్లు కూడా నీటిలో మునిగింది ఇట్లా ఎంపీలు మంత్రుల ఇండ్లకు కూడా వరద బాధ తప్పుతలేదు ఇట్లా ఏడవడతానే చెట్లు ఇరుగుతున్నాయి కరెంటు పోలు పడ్డాయి జనం బయటికి వెళ్లకుండా అయింది తప్పకుండా బయటికి వెళ్లాల్సి వచ్చిన వాళ్ళు నడుముల లోతు నీళ్ళలో చిక్కుకొని నానా కష్టాలు పడ్డరు అన్నట్టు ఇంకా వారం రోజుల దానిక వాన ముప్పు ఉన్నదట ఇట్లనే పడ్డదా అంటే కష్టాలు రెట్టింపు అవుతాయి అందుకే ఢిల్లీకి పోయేటోళ్ళు ఉంటే జర వాయిదా వేసుకుండ్రి ఢిల్లీలో ఉంటున్న జనాలు మీరైతే జర జాగ్రత్తగా ఉండండి సరేనా